ప్రస్తుతం నైనాల గ్రామంలో ఉన్నాము. బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి తోట రేణుక గారు మనతో ఉన్నారు. చెప్పమ్మా, ఈ గ్రామంలో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. మీ యొక్క మేనిఫెస్టో ఏంది? మొదటగా ఈ బీజేపీ భారతీయ జనతా పార్టీ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఎస్టీ కమిషన్ జాటు తుస్సేన్ అన్నయ్య గారి నాయకత్వంలో నేను ముందుకు రావడం జరిగింది. గత 11 సంవత్సరాలుగా ఈ గ్రామంలో, అంటే నేను మ్యారేజ్ అయ్యి వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచోని ఇప్పటి వరకు సర్పంచ్ లేకపోవడంలో గ్రామంలో ప్రజలందరూ చాలా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో నాది ఎంఎస్సీ జియాలజీ అయిపోయింది. ప్రస్తుతం సిఎస్పి ఎస్బీఐ బ్యాంక్ లో సిఎస్పి బీసీ ప్యాంట్ గా వర్క్ చేస్తున్నా. గ్రామంలో ప్రజలకి రైతు బంధు డబ్బులు, మోడీ డబ్బులు, మన ప్రధానమంత్రి అందించేటటువంటి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి కొన్ని స్కీమ్స్ గురించి ప్రజలకి అవగాహన కల్పించి వారికి కొన్ని సేవలు అందించడం జరుగుతుంది. నేను ముఖ్యంగా ఈ బీజేపీ సర్పంచ్ బీసీ ఉమెన్ గా పోటీ చేయడానికి గల కారణం ఏంటంటే, మన ఈ ప్రస్తుతం గత 11 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎటువంటి సౌకర్యాలు అందించడం లేదు. ప్రజలకు కూడా కొంతమందికి అవగాహన అనేది లేకుండా ఉండడంతో కూడా బీజేపీ పార్టీ ముందుకు రావడం జరగట్లేదు. అంటే వాళ్ళకి తెలవట్లేదు అసలు మనకు పథకాలు అనేటివి ఎక్కడి నుంచో వస్తున్నాయి, ఎక్కడి నుంచో రావట్లేదు, మాకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుంది కదా మేము అని వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట. మొదటగా కావాల్సింది ఏంటంటే, గ్రామ ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రమే పథకాలు వస్తున్నాయి. అది మన వీధి లైట్లకు సంబంధించి కానీ, పారిశుద్ధ్యంగా స్వచ్ఛ భారత్ కొన్ని కార్యక్రమాలకు మున్సిపాలిటీ వాళ్ళకి ప్రతి ఫెస్టివల్ కి కొన్ని అందించేటటువంటి పథకాలు ఏమైనా ఉన్న ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రమే రావడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. నేను ప్రతిపక్ష పార్టీల గురించి మాత్రం మాట్లాడడం లేదు. మనకు అన్నం పెట్టే పార్టీ ఏదైతే ఉంది ప్రస్తుత కాలంలో, అదంటే మాత్రం కేవలం నరేంద్ర మోదీ గారు మాత్రమే మనకు పెట్టడం జరుగుతుంది. ఈ ఈ అంశాన్ని ఉద్దేశించి ఒక బలమైన ఆశయంతో మా బీజేపీ అభ్యర్థులందరూ, కార్యకర్తలందరూ ముందుకు రావడం జరిగింది. కాబట్టి మమ్మల్ని మా ఈ బలమైన ఆశయానికి మీ ఆశీర్వాద బలం తోడైతే ఈ అమ్మాయి చేయగలుగుతాను నా మీద భరోసా ఉంచి నన్ను ముందంజలో ఉంచి నన్ను నిలబెడితే ఏం చేస్తా అంటే, మొదటగా కొన్ని నియమ నిబంధనలు అనేటివి గ్రామానికి ఏర్పరుస్తా. మొదటగా ఏంటంటే, స్వచ్ఛ భారత్ గల్లీ ప్రతి ఇంటి పారిశుద్ధ్యంగా ఉంచడం. గ్రామంలో ప్రస్తుతం నేను సిఎస్పి నడిపిస్తా కదా, కొంతమంది వస్తారు నా దగ్గరికి, అమ్మ నాకు పెన్షన్ రావట్లేదు, నాకు 57 సంవత్సరాలు ఉన్నాయి, 60 సంవత్సరాలు ఉన్నాయి, మా ఆయన నేను చేత కావట్లేదు, మాకు కనీసం లేదు తినడానికి కూడా అని అంటున్నారు. నాకు హక్కు లేదు, నేను చేపించడానికి నాకు వీలు లేదు. మీరు కనుక నాకు సర్పంచ్ అయ్యే అవకాశం ఇస్తే నేను ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఎవరెవరికి పెన్షన్ వస్తుంది, ఎవరెవరికి అర్హులు అన్న ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కరికి వాళ్ళకు ప్రతి ఒక్క నా తరపున సేవ అందిస్తానికి నేను సిద్ధంగా ఉన్నా. అలాగే పాఠశాలలో మెరుగైన నాణ్యతమైనటువంటి విద్యను అందించడం, వైద్యశాలలో గ్రామ ప్రజలకు ప్రైవేటు హాస్పిటల్లో చూపించుకోలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళ సదుపాయంగా అనారోగ్య సమస్యలని ఎదుర్కోవాల్సిన సమస్యలకు సామాగ్రిని ఏర్పరచుకునే స్థాయి నేను పైన వాళ్ళను అడగడం గాని, వీధి లైట్లు ఏర్పరచడము. ముఖ్యంగా మా నేనాల గ్రామంలో వెంకటేశ్వర స్వామి పురాతనంగా ఉన్నారు. వారి గోపురం గుడి నిర్మాణానికి కావాల్సినటువంటి ఎన్రోల్మెంట్ ఇప్పించడం వంటి కొన్ని కోటి రూపాయలతో ఆల్రెడీ ఉంది, అది శాంక్షన్ చేయడం జరుగుతుంది. 20 రూపీస్ స్కీమ్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను ఒక పేద కుటుంబం ఉంది, ఆ పేద కుటుంబంలోకి 20 రూపాయల స్కీమ్ కట్టుకుంటే వాళ్ళకి ఏదైనా రిస్క్ జరిగితే వాళ్ళ కుటుంబానికి 2 లక్షలు అందిస్తుంది. అది కేవలం మన నరేంద్ర మోదీ మాత్రమే చేయగలుగుతున్నారు. అట్లనే జీవన్ జ్యోతి బీమా యోజన, అది కూడా సేమ్, సంవత్సరానికి 400 రూపాయలు. అది ఎవరికి వెళ్ళి నువ్వు డబ్బులు ఇవ్వనవసరం లేదు, కట్టనవసరం లేదు, ఆటోమేటిక్ గా నీ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ డెబిట్ అవుతుంది. అది అట్లా కొన్ని సౌకర్యాలు ప్రతి ఇంటికి అందిస్తాను నేను. అవి వాళ్ళకి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలు అయితే ఏ ఉన్నాయో అవన్నీ ప్రతి నెల బోర్డు మీద వాళ్ళకి డిస్ప్లే అయ్యేటట్టు చెప్తా. నేను ప్రతి నెల వారీగా గ్రామ సభ ఏర్పరిచి ప్రతి ఒక్కరి సమస్యని పరిష్కరించడానికి మాత్రమే ప్రయత్నిస్తా. చదువుకున్న వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటి అంటే, మనం మన ధర్మ మార్గంలో ఉన్నటువంటి మన నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో వారి బాటలో నడవాలనేదే నా ఒక సంకల్పం. నా పేరు నిమ్మకంటి యాకయ్య. అమ్మాయి మంచిగా చదువుకున్న విద్యావంతురాలు, తెలుగుకున్నది బాగా, అందువల్ల అమ్మాయిని ఎన్నుకోవడం జరిగింది. మీ అందరం కలిసి గ్రామాన్ని డెవలప్ చేస్తానే ఆలోచన, ఆశ బాగుంది మాకు. అందువల్ల
మేము ముందుకు రావడం జరిగింది. గ్రామ అభివృద్ధి చేయాలని మేము కూడా బలంగా కోరుకుంటున్నాము. గ్రామ ప్రజలందరూ మాకు కొంచెం సహకరించాలని కూడా కోరుకుంటున్నాము. నిమ్మకంటి సోమలక్ష్మి అండి. మినీ బ్యాంకు ప్రతి ఒక్క దానికి అందిస్తుంది. ఇట్లాంటి ముసలోళ్ళకు కూడా ఇంటికి వచ్చి చేస్తుంది. మాకు ఈ నేనాల గ్రామంలో మా ఆంజనేయ గుడి దాన్ని కూడా మంచిగా ప్రస్తుతం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఆమె నిలబెట్టుకుంటున్నాం. బీజేపీ పార్టీ బలపరిచినటువంటి తోట రేణుకకు సపోర్టర్గా మన తోట రమేష్ గారు ఉన్నారు. మొదటగా చాలా సంతోషకరం. ఎందుకంటే మాకు గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు. ఎందుకంటే మాకు ఎస్టీ రిజర్వేషన్ కావడంతో సర్పంచ్ని ఇక్కడ మేము ఎంపిక చేసుకోలేకపోయినాం. ఎందుకంటే మాకు ఎస్టీ లేరు కనుక మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే బీసీ అవకాశం వచ్చింది, ఇక్కడ ఉమెన్కి వచ్చింది. ఎస్పెషల్లీ మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ నుండి అభ్యర్థిగా ఇక్కడ నామినేషన్ వేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు కేవలం గ్రామాలు అభివృద్ధి చెందేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే. ఎందుకంటే 70% నిధులు కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే ఇక్కడ గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. రైతు వేదికలే కావచ్చు, ఇక్కడ శ్మశాన వాడికలే కావచ్చు, లైటింగ్సే కావచ్చు, లేకపోతే చెత్త సేకరణ కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఇక ఇచ్చేటువంటి సన్న బియ్యం కూడా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ కావచ్చు, మరి రైతులకు సపోర్ట్గా ఉండేటువంటి రైతు బంధు సపోర్టు కేంద్రం ఇస్తుంది. ఇవన్నీ కూడా కేవలం బీజేపీకి మాత్రమే ఓటేసేటువంటి హక్కు ఉన్నది. కేవలం బీజేపీకి మాత్రమే గెలిపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గ్రామాభివృద్ధి కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే అవుతుంది కనుక ప్రధానంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా డెవలప్ కావాలంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో డెవలప్ అవుతుంది. ప్రధానంగా ఈ మానుకోట నియోజకవర్గం నుండి ఎస్టీ కమిషన్ సభ్యులు హుసేన్ నాయక్ గారు మాకు అండదండలుగా ఉన్నారు. ఖచ్చితంగా వారి అండదండలతో వారి సపోర్ట్ తోటి మేము గ్రామాభివృద్ధి ఢిల్లీ దాకా వెళ్ళి కూడా మేము నిధులు తెచ్చుకొని మరి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి అవన్నీ మేము ఎంపిక చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా నేనాల గ్రామస్తులకు పదే విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు బీఆర్ఎస్ పార్టీని చూసిర్రు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని చూసిర్రు, మరి ఇప్పుడు చూడవలసింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉంది, నరేంద్ర మోడీ గారి వైపు చూస్తూ ఉంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత మరి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఏ విధంగా మన భారతదేశం ఇంత అభివృద్ధి పథకంలో వెళ్తుంది అనేటువంటిది మనకు తెలుస్తుంది. కనుక ఖచ్చితంగా ఆయన నేతృత్వంలో మేము ఇక్కడ సర్పంచ్గా వేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఖచ్చితంగా మేము గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేసే మేము చదువుకున్న వాళ్ళు, విద్యావంతురాలు, ఆమె ఖచ్చితంగా యూనివర్సిటీలో స్టూడెంట్గా పనిచేసి యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీ స్టూడెంట్ ఆమె ఏబీవీపీలో పనిచేసింది. మరి పూర్తి అవగాహన ఉంది. చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఆమెను మేము ఎంపిక చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి మాకు సహాయ సహకారాలు బీజేపీ పార్టీ నుంచి అంతాయని చెప్పేసి కూడా చెప్తున్న పర్సన్. కెమెరా పర్సన్ శ్రావంత వెంకన్న, మహబూబ్ జిల్లా న్యూస్.